గురుచరిత్ర మొదటి రోజు పారాయణం. అత్రి మహర్షి భార్య అనసూయాదేవి మహాపతివ్రత. భూదేవితో సహా దేవతలందరూ ఆమెను సేవించడానికి సిద్ధపడ్డారు. పతివ్రతకు అసాధ్యమేమీ లేదు కనుక ఆమె అనుగ్రహం పొంది ఎవరైనా తమ కంటే అధికులవుతారని ప్రయత్నించారనే భయం దేవతలకు పట్టుకుంది. అప్పుడు త్రిమూర్తులు అనసూయాదేవిని పరీక్షించాలని అత్రి మహర్షి లేని సమయంలో భిక్షుకుల వేషంలో అత్రిముని ఆశ్రమానికి వెళ్ళారు. అనసూయాదేవి వారికి అతిథి సత్కారాలు చేసింది. వారు తమకు చాలా ఆకలిగా ఉందని భోజనం పెట్టమని అడిగారు. ఆమె సరే అని భోజనం సిద్ధం చేయగానే ఆమె వివస్త్రయ వడ్డన చేస్తేనే తాము భుజిస్తామని, లేకపోతే ఆకలితో వెళ్ళిపోతామని పట్టుబట్టారు. అతిథులు విముఖులై వెళ్ళిపోతే ఆశ్రమ ధర్మం భంగం అవుతుంది. ఆమె అత్రి మహర్షి పాదపద్మములకు నమస్కరించుకుని అన్నం పెట్టమని అడిగిన వారు బిడ్డలే అవుతారు కానీ వేరు కాదని తలచి అందుకు అంగీకరించి ఆమె సంకల్ప ప్రభావం వల్ల త్రిమూర్తులు పసికందులుగా మారారు.